లోక్ భవన్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో లోక్ భవన్ ముట్టడించారు. రాహుల్ ప్రియాంక అరెస్టులను టీపీసీసీ ఖండించింది. ప్రతిపక్ష నేతల అరెస్టులకు నిరసనగా చలో లోక్ భవన్ చేపట్టింది. కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట జరిగింది. ఇక ఇటు రాహుల్ ప్రియాంక అరెస్టులనైతే టీపీసీసీ ఖండించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో లోక్ భవన్ ముట్టడించారు. లోక్ భవన్ దగ్గర అయితే ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా ఈ రోజు కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో ఆందోళన వ్యక్తం చేయడం. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి చలో లోక్ భవన్ కి బయలుదేరే వెళ్ళడానికి రాహుల్ గాంధీ అరెస్ట్ కు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుతున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వారందరూ కూడా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా భారీగా చేరుకొని ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి లోక్ భవన్ కి ముట్టడిచ్చే ప్రయత్నం చేశారు. లోక్ భవన్ వద్ద కాంగ్రెస్ నేతలు భారీగా చేరుకోవడంతో పోలీసులు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా వారందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తమైన వాతావరణం చోటించింది. కేంద్ర వైఖరిని నిరసిస్తూ నీట్ పేపర్, ఎగ్జామ్ పేపర్ లీక్ అయినటువంటి నేపథ్యంలో ఈ దోషులను కఠినంగా శిక్షించాలి, దీని వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అన్న కోణంలో ఖచ్చితంగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. కేవలం చూపు మంత్రంగానే విచారణ చేపట్టి నామాత్రం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే అరెస్ట్ చేశారు. కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం అరెస్ట్ చేయడంలో కేంద్రం వైఫల్యం తెలిసింది. మరోవైపు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో ఆందోళన వ్యక్తం చేయడం. అయితే గత 2 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు చేసినటువంటి ఆందోళన నేపథ్యంలో వారిపై లాఠీ చార్జ్ చేయడం, వారిని సంబంధించిన చాలా మంది ఈ కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు అరెస్ట్ చేయడం జరిగింది. వారి మద్దతుగా నిన్న నీట్ పేపర్, ఎగ్జామ్ పేపర్ లీకేజ్ తో పాటు మరోవైపు అటు కాంగ్రెస్ జనతా పార్టీ నేతల అరెస్టును ఖండిస్తూ నిన్న ఏఐసిసి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ప్రియాంక గాంధీ, మరోవైపు రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్, మరోవైపు అగ్రనేతలందరూ కూడా నిన్న పెద్ద సంఖ్యలో మనం చూడొచ్చు అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద వ్యక్తి చెందింది. ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేసినటువంటి వారందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి రాహుల్ గాంధీ అరెస్ట్ చేయడం సామరస్యపూర్వకంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి వారందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేయడం, వారిని దుర్భాషలాడడంతో పాటు పోలీసులు చాలా రూఢిష్ గా ప్రవర్తించి రాహుల్ గాంధీకి గాయాలయ్యే విధంగా చేశారు. కాబట్టి దీనికి నిరసిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా ఏఐసిసి ఎక్కడికక్కడ ఆందోళన వ్యక్తం చేయాలంటూ కూడా పిలుపునిచ్చింది. ఈ పిలుపులో రాష్ట్రానికి చెందినటువంటి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ప్రస్తుతమైతే ఈరోజు పెద్ద సంఖ్యలో అటు ఇందిరాగాంధీ స్టాచ్యూ, ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి మరోవైపు లోక్ భవన్, చలో లోక్ భవన్కి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు చాలామంది కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కొడంగల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతము కొడంగల్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు పెద్ద సంఖ్యలో దాదాపు వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల నేపథ్యంలో వారందరినీ కూడా తీసుకుని వెళ్ళి అటు అంబేద్కర్ స్టాచ్యూ వద్ద కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఇక నీట్ ఎగ్జామ్ పేపర్కి సంబంధించిన విషయంలో కేంద్రం నిర్లక్ష్యం వల్లనే దాదాపు 22 మంది అమాయక విద్యార్థులు బలి తీసుకున్నారు. కాబట్టి వెంటనే దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి.
కేంద్రం ఎందుకు ఈ విషయంలో చర్యలు తీసుకోవడం లేదు, ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ మీద అతన్ని సస్పెండ్ చేయడం లేదంటూ కూడా కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం ఒకటి చెప్తున్నారు, కావాలనే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే బీజేపీపై బురద జల్లే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. మరి ఇప్పటికే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన వెంటనే దాని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసాము, ఆ తర్వాత చాలామందిని అరెస్ట్ చేశాము, ఆ తర్వాత కొంతమంది జైలు కూడా పంపాము, ఆ తర్వాత రీ ఎగ్జామ్ కండక్ట్ చేశాము, ఇప్పటికే ఎగ్జామ్ రిజల్ట్ కూడా వచ్చాయని మరోవైపు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా నిన్న మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు మళ్ళీ దీన్ని కావాలనే రాజకీయం చేస్తుంది, రాద్ధాంతం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా అటు బీజేపీ నేతలు చెప్తున్నారు. మరి ఈ విషయంలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఈ వచ్చే జరిగేటువంటి పార్లమెంటు వర్షాకాల పార్లమెంట్ సమావేశంలో ఏ రకంగా ముందుకు వెళ్తుంది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుబడినటువంటి కాంగ్రెస్ జనతా పార్టీ కావచ్చు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరి ఈ విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్తుంది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు మిండంటాయి. ఈరోజు ఢిల్లీలో అస్థినాలో కూడా అటు కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న తీరు కూడా మనం చూస్తాం. అదే తరాలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడికక్కడ అటు మల్లుబడి ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు జిల్లాలో ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు హైదరాబాద్లో ఉన్నటువంటి చాలామంది కాంగ్రెస్ నేతలు కూడా చెలో రాజ్భవన్ లోక్ భవన్ ముట్టడికి ప్రయత్నం చేశారు. లోక్ భవన్ వద్ద భారీగా పోలీసులు వాళ్ళని అడ్డుకొని నాంపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. ఏది ఏమైనప్పటికీ కూడా లీడ్ పేపర్ లీకేజ్ మాత్రం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఒకవైపు బీజేపీ తీరుపై కూడా అటు కాంగ్రెస్ జనతా పార్టీతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఎండగడుతున్న తీరు మాత్రం కనబడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.